మిమ్మల్ని ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రమ్మని లేదా? మీకున్న పాపులారిటీని చూసేవారు అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఇది అయినప్పుడు కూడా నేను అది చేసినప్పుడు కూడా మీరు అక్కడ రాండి, మీ గురించి అన్నీ కూడా మాకు ఇందులో ఇంకో పోయిన ప్రభుత్వం మాకు 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చింది మాకు. ఆ స్థలంలో దీనికి సంబంధించిన ఇక్కడ క్లైమేట్కు సంబంధించినవి మేము అక్కడ పండిస్తుంటాం. ఎప్పుడైతే ఇదైనప్పుడు హైదరాబాద్లో ఇది శంషాబాద్ కాటేదాన్ దగ్గర కూడా 1 సంవత్సరం ఇదే ఇబ్బంది జరిగింది. ఎగ్జిబిషన్ సొసైటీ గురించి అక్కడ వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ఆ సంవత్సరం ఇవ్వకపోయినందువల్ల మేము రాజేంద్ర నగర్ కాటేదాన్లో మేము చేశాము. చేసినప్పుడు 2 చనిపోయారు తొక్కిసలాటలో. 50 మందికి దెబ్బలు తాకాయి. ఎందుకుంటే వాళ్ళ కొత్త అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి అంత కొత్త, మన పోలీస్ యంత్రాంగం అంతా కొత్త, ఇక్కడ కమిషనర్ వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ వేరే. అయితే వాళ్ళు ఆ గేట్లు ఏదైతే ఉందో ఒకటేసారి తెరిచేశారు. మేము ఎప్పుడైతే ప్రసాదం తీసుకొని లోపలికి వెళ్తున్నాము, అయితే ఆ ప్రజలు ఒకటేసారి ఇదైనందువల్ల 2 అప్పటిదప్పుడే చనిపోతే కూడా మా సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు నన్ను మధు యాష్కి గారిని వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ పంపించి ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు చేశారు ఇట్లా ఇదని కూడా వాళ్ళ మీద కూడా అవి తీసుకున్న తర్వాత అప్పటి నుండి కూడా మళ్ళీ మాకు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు, ఎప్పుడు నిస్వార్థంగా 1 రూపాయి ఆశించకుండా. అది సొసైటీ వాళ్ళది, అది ప్రభుత్వంది కాదు. అది ఎగ్జిబిషన్ సొసైటీ అనేది అది సొసైటీది. అది వేరే దాంట్లో వేరే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా డబ్బు తీసుకుంటారు, కానీ ఈ కార్యానికి అయితే రారు. ఎందుకంటే అది మధ్యలో ఉంది మన రాష్ట్రానికి. ఎవరైనా సంపన్న వ్యక్తులు వచ్చి మీరు చేసిన సేవ నచ్చి దీనికి గాను మేము విరాళం ఇస్తాము అన్నా కానీ మీ కుటుంబం తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తుంది. మళ్ళీ వాళ్ళని అంటాం, మీరు ఇంకేమన్నా సేవ చేసేటువంటి వచ్చిన ప్రజలకు బండారా అని. అప్పుడు మా పాతకాలంలో అక్కడ మా ఇంటి దగ్గరే మేమే భోజనాలు అంటే లైన్లలో 2 దినాలు 3 దినాలు లైన్లలో ఉండేవాళ్ళు. అప్పుడు ఇంత ఇది కూడా లేదు. తర్వాత ఈ అగ్రవాల్ సేవాదళ వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి వాళ్ళకి ప్రసాదాలు అవి ఇవి అన్ని క్యాంపులు వేసుకొని ఇక్కడ ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడు మేమే పులిహోర అంటే వాళ్ళకు బీద వాళ్ళకు అక్కడే వంటలు చేసుకొని చెప్పాను కదా, హోటళ్ళల్లో వాళ్ళు బంధువులలో ఇళ్ళల్లో ఉండకుండా వచ్చిన వాళ్ళు లైన్లలో ఉండి 2 దినాలు 3 దినాలు అక్కడే ఉండి వచ్చేసేవాళ్ళు. అయితే ఇవన్నీ చూస్తూ అప్పటి ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని రమ్మను అని ఎగ్జిబిషన్ సొసైటీ నిజాం కాలేజ్ వల్ల ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్ల నుండి బస్ స్టాప్ల నుండి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా అన్నీ అవి కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇది నిస్వార్థంగా మేము చేస్తూ వస్తున్నాం.